మనం అయితే ఒకసారి లెట్ మీ షేర్ అన్నా ప్రజెంటేషన్ ఎస్ విజిబుల్గా ఓకే సార్. యా ఓకే. ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటంటే జనరస్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీ. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల యొక్క లేదంటే ప్రవచనాల యొక్క శైలిని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. అయితే ఈ యొక్క టాపిక్లోనికి వెళ్ళే ముందు కొన్ని సర్వసాధారణమైన విషయాలు మీ గురించి, ఈ యొక్క ప్రవక్తల గురించి లేదంటే ప్రాఫెసీ గురించి, ప్రవచనాల గురించి, వాటి యొక్క శైలుల గురించి ప్రాథమిక విషయాలు మనం చూద్దాము. మొదటిగా ఎవరైనా చెప్పగలరా? హూ ఈజ్ ఏ ప్రొఫెక్ట్? ప్రవక్త అనగా ఎవరు? ఉన్నారండి? ప్రవక్త అనగా ఎవరు? ఎవరైనా చెప్పగలరా? చాలాసార్లు వినే ఉండుంటాము, బైబిల్ చదివి ఉండుంటాము. ఓకే. ప్రవక్త అనగా ఎవరంటే ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో, దేవుని చేత పిలువబడి దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సందేశాన్ని దేవుని యొక్క ప్రజలకు వినిపించే వారినే ప్రవక్తగా మనము చూడవచ్చన్నమాట. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు మనకి కనిపిస్తారు. అయితే ఈ ప్రవక్త యొక్క ప్రాథమిక కర్తవ్యము లేదంటే వారి యొక్క రోల్ ఏంటంటే దేవుని యొక్క నోటి మాటగా లేదంటే దేవుని యొక్క బోరగా ఉండడం జరుగుతుంది. ప్రవక్తల యొక్క కర్తవ్యం ఏమిటి అన్నట్లయితే దేవుని గూర్చిన మాట వారికి ప్రకటించడం. అది రిపెంటెన్స్, పశ్చాత్తాపం గురించి కానీ లేదంటే దేవుని యొక్క ప్రణాళికను, భవిష్యత్తులో జరిగే విషయాలను తెలియజేయడం అనేది ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. మరి ప్రాముఖ్యంగా ప్రవక్తలు అనేవారు జస్టిస్, న్యాయము కొరకు వారు సరిగ్గా కరెక్ట్గా నిలవబడినట్లుగా మనం దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అయితే సుమారుగా మనకి బైబిల్ గ్రంథంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు చెప్పగలరా? 40 అరౌండ్. అన్నా 40 అరౌండ్ 40. ఇంకా ఇంకా ఈ ప్రవక్తల పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? పోనీ ప్రవక్తల పుస్తకాలు, ప్రాఫిటికల్ బుక్స్ ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో, విజ్డమ్ బుక్స్ ఉన్నాయి. అలాగే ప్రాఫిటికల్ బుక్స్లో సుమారు మేజర్ మైనర్ ఉన్నాయి అన్నా. మేజర్ మైనర్ ప్రాఫిటిక్స్ మొత్తం అన్ని కలిపి అన్న, మేజర్ మైనర్ అన్ని కలిపి సుమారుగా మనకి 17 పుస్తకాలు కనిపిస్తాయి పాత నిబంధన, క్రొత్త నిబంధనలో. పాత నిబంధన నుంచి సుమారుగా 16 కనిపిస్తే రెవల్యూషన్, క్రొత్త నిబంధన నుండి ప్రకటన గ్రంథము అనేది కూడా ప్రవచన పుస్తకంగా మనం దాన్ని పరిగణించవచ్చు. 4 ఏమో పెద్ద ప్రవక్తలు అనగా మేజర్ ప్రొఫెట్స్ ఉన్నారు. తర్వాత 12 మంది హోషియా నుండి మలాకీ వరకు సుమారుగా 12 మంది చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రవక్తలుగా మనం అక్కడ చూడవచ్చు. ఓకే. ప్రవక్తలు ఎందుకు దేవుని చేత పంపబడ్డారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ప్రణాళిక తన ప్రజల పట్ల వారు ఉన్న పరిస్థితిని బట్టి లేదంటే వారు చేసిన పాపమును బట్టి, మరి ప్రాముఖ్యంగా దేవుని నుండి దూరం అయిపోయిన పరిస్థితులలో, ఇంకా విగ్రహారాధనకు బాగా దగ్గర అయిపోయిన పరిస్థితులలో ఈ ప్రవక్తలను దేవుడు పంపించినట్టుగా మనం చూడవచ్చు. అయితే
ఈ ప్రవక్తలు చేసే 2 పనులున్నాయి. వాటిలో ప్రవచనాన్ని మనం చూడవచ్చు. ఆ ప్రవచనాల్లో 2 రకాలైన ప్రవచనాలున్నాయి. మొదటిది ఫోర్ టెల్లింగ్ అనగా జరగబోయే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి వారు ప్రకటించారు. అంతేకాకుండా ఫోర్త్ టెల్లింగ్ అనగా ప్రస్తుతము దేవుని యొక్క తీర్పు కావచ్చు, దేవుని యొక్క హెచ్చరిక కావచ్చు, వారు ప్రకటించినట్టుగా ఇమ్మీడియేట్‌గా తక్షణమే ఆ మాటను చెప్పినట్టుగా దేవుని యొద్ద నుండి ఈ 2 రకాలైన ప్రవచనాలు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. వాట్ ప్రొఫెటిక్ బుక్స్ కంటైన్, ఇక ప్రవక్తల పుస్తకాలు సుమారుగా 16 ప్లస్ నూతన నిబంధనలో 17 పుస్తకాలలో కూడా మనం ఏమి చూడొచ్చు అని అన్నట్లయితే కొత్త నిబంధన ప్రక్కన పెడితే ఈ 16 పుస్తకాలలో ప్రాముఖ్యంగా ప్రవక్తల యొక్క మాటలను, వారి యొక్క కార్యకలాపాలను, వారి యొక్క నడవడికను, దేవుడు వారికిచ్చిన మాటను ఎక్కువగా ఈ 16 పుస్తకాలలో పాత నిబంధనలో మనము ఎక్కువగా చూడొచ్చు. చాలామందికి ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న ఈ పుస్తకాలను 16 ప్రవక్తల పుస్తకాలను ఎలా అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన కూడా ఉంటుంది. అయితే దాని కొరకు నేనిచ్చే 2 ఉదాహరణలు ఏంటంటే, మొదటిది బాగా చదవగలగాలి. చిన్న పుస్తకాన్ని చదవాలి. అంతేకాకుండా పెద్ద పుస్తకాన్ని చదవగలగాలి. మరి ప్రాముఖ్యంగా మనం తీసుకున్న ప్రవక్తల పుస్తకం అంతా కూడా చదవగలగాలి. ప్యాసేజ్ వైస్‌గా చదవగలగాలి. అది ఏ పద్య భాగంలో ఉన్నట్టుందా? లేదంటే వేరే ఇతర విషయాల్లో ఉందా? అనే విషయాన్ని మనము తెలుసుకోగలగాలి. రెండో టిప్ ఏంటి అన్నట్లయితే, ప్రశ్న వేసుకుంటూ చదవగలగాలి మనం ఈ ప్రవక్తల పుస్తకాలని. ఆ ప్రవక్త ఏం చెప్పాడు? ఏం చేశాడు? ఎలా ఎలా ఆయన మాట చెప్పాడు? ఎందుకు చెప్పాడు? అనే ఈ ప్రశ్నలు వేసుకుంటే మనం చదివే ఈ 12 పుస్తకాలు చాలా చక్కగా మనకి అర్థమవుతాయన్నమాట. అయితే ఈరోజు నాకు ఇవ్వబడిన టాపిక్‌లో జానరస్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసీ అనగా పాత నిబంధనలో ప్రవచనాల యొక్క శైలుల గురించి మనం తెలుసుకుందాం. సుమారుగా చాలా పాత నిబంధనలో ఉన్న శైలులు అనేవి ప్రవచనాల పుస్తకాలలో ఉన్న శైలులు అనేవి చాలా ఉన్నప్పటికీ మనకి బాగా ఎక్కువగా కనిపించేవి మరి ప్రాముఖ్యంగా మనం చదువుతున్నప్పుడు చాలా సులువుగా తెలుసుకునే కొన్ని శైలులు జానరాస్ మీకు చెప్పి నేను ముందుకి కొనసాగాలని ఆశపడుతున్నాను. అయితే అందులో మొట్టమొదటిది ప్రొఫెసీ ఆఫ్ డిసాస్టర్ అనగా వినాశనమును గూర్చిన ప్రవచనము. మొదటిది ప్రొఫెసీ ఆఫ్ డిసాస్టర్ అనగా వినాశనమును గూర్చిన ప్రవచనము. ఈ వినాశనమును గూర్చిన ప్రవచనము అనేది దేవుడు తన యొక్క ప్రవక్తలను పంపించి ప్రస్తుతము తక్షణమే జరిగేది కావచ్చు, లేదా భవిష్యత్తులో జరిగేది కావచ్చు. ఒక దేశానికి కానీ, లేదంటే ఒక వ్యక్తిగత మనిషికి కానీ ఈ ప్రవచన పలుకులనేవి చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రొఫెసీ ఆఫ్ డిసాస్టర్ వినాశనమును గూర్చిన ప్రవచనము అనేది మనం బైబిల్ గ్రంథంలో ఈ 16 పుస్తకాల్లో చాలా సర్వసాధారణంగా చూడటం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క ప్రొఫెసీ అంటే ఈ ప్రవక్తల యొక్క శైలిని ప్రవచనాల యొక్క శైలిని అర్థం చేసుకునే ముందు ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. మీలో ఎంతమంది మ్యాథమెటిక్స్ చేయగలుగుతారు? మ్యాథమెటిక్స్ 10థ్‌లో గాని, ట్రిగనోమెట్రీ గాని, ఇంకా మనకి మ్యాట్రిక్స్ గాని 10థ్ క్లాస్‌లో చేసే ఉండొచ్చు చాలామంది. గుర్తున్నాయండి ఎవరికైనా? గుర్తున్నాయండి ఎవరికైనా? ఒకవేళ మీరు చేసున్నట్లయితే ట్రిగనోమెట్రీ గాని, మ్యాట్రిక్స్ గాని, లేదంటే మ్యాథమెటిక్స్ గాని మనం ఎక్కువ చేసినప్పుడు వాటికి ఒక స్ట్రక్చర్ ఉంటది. ఒక నిర్మాణ శైలి అనేది ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా మనం చూడవచ్చు ట్రిగనోమెట్రీలో గాని. ఒకసారి పైనుంచి చేస్తాము, మరొకసారి కింద నుంచి చేస్తాం. సో, ఈ విధంగా నిర్మాణ శైలి అనేది మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ 12 పుస్తకాలు వాటి యొక్క ప్రవచనాల యొక్క శైలిని అర్థం చేసుకోవడానికి కూడా
ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్మాణము అనేది మనము చూడవచ్చు. దాన్ని స్ట్రక్చర్ అని అంటాం. ఈ ప్రాఫెసీ ఆఫ్ డిసాస్టర్ వినాశనమును గూర్చిన ఈ ప్రవచనానికి కూడా ఒక స్ట్రక్చర్ అనేది మనం చూడవచ్చు. మొదటిగా ఏమిటి అన్నట్లయితే అన్ ఇండికేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్, పరిస్థితిని గూర్చిన సూచన మొదటిగానే ఇవ్వబడుతుంది. ఈ ఇండికేషన్ సూచనలో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనకి ఇవ్వబడతాయి. మొదటిగా అందులో ప్రాబ్లం ఏంటో, లేదంటే వారు చేసిన పాపం ఏంటో, దేవుని యొక్క మాట వారి దగ్గరికి రావడానికి గల కారణం ఏంటో, ఎందుకు ఆ ప్రవచనం వారికి చెప్పబడిందో, లేదంటే ఎందుకు దేవుడు వారితో మాట్లాడారో అనే విషయాన్ని వారు అక్కడ తెలుసుకోగలుగుతారు. రెండవది ఈ యొక్క డీటెయిల్స్ ద డిసాస్టర్ దట్ విల్ కమ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్. ఏ కారణంగా ఆ యొక్క నాశనము అనేది రాబోతుందో దాని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రాఫెసీ ఆఫ్ డిసాస్టర్లో మనం చూడవలసింది ఏంటంటే, ప్రాముఖ్యంగా ఇంట్రడక్షన్ ఎప్పుడూ కూడా కాబట్టి అనే విషయంతో మొదలవుతుంది. కాబట్టి అనే విషయంతో మొదలవుతుందని చెప్పి మనం గమనించగలగాలి. రెండవ యొక్క నిర్మాణ క్రమం ఏంటంటే ప్రెడిక్షన్ ఆఫ్ డిసాస్టర్, వినాశనము గురించిన ఊహ లేదంటే ప్రవచనము, ప్రకటన అనేది ముందుగానే వారికి చెప్పడం అనేది జరుగుతుంది ప్రవక్తలు. అంతేకాకుండా మూడవదిగా ఎడిషనల్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ ఇంక్లూడెడ్, అనగా ఇతర విషయాలు ఈ ప్రాఫెసీ ఆఫ్ డిసాస్టర్లో అమర్చి ఉండేవి ఏమిటంటే అన్నట్లయితే కమిషన్, ఆజ్ఞ ఇవ్వబడుతుంది దేవుని నుండి ప్రవక్తకి, నీవు వెళ్ళి ఇది చెప్పు అని చెప్పి వారికి ఆజ్ఞ ఇవ్వబడుతుంది. అయితే మనుషులకి వారు వినడానికి ఇదిగో ఈ మాట మీరు వినండి అనే విషయాన్ని కూడా ఆ యొక్క ప్రాఫెసీ ఆఫ్ డిసాస్టర్లో మనము చూడవచ్చు. తర్వాత ఎందుకు ఈ వినాశనం రాబడుతుంది అనే కారణాలు కూడా మనం ఆ యొక్క వచనాల్లోనే చూడవచ్చు అన్నమాట. దాని గూర్చిన విషయాలు, దాన్ని కూర్చిన ఆజ్ఞలు, హెచ్చరికలు కూడా వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రాముఖ్యంగా నాలుగవదిగా మెసెంజర్ ఫార్ములా, అనగా ఎవరి నుండి ఈ ప్రవచనము, ఈ వినాశనము జరగబోతుంది అనే విషయాన్ని మనం ఎక్కువగా చూడవచ్చు. ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్, దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనే విషయాన్ని మనము ఈ మెసెంజర్ ఫార్ములాలో చూడవచ్చు. ఉదాహరణకి 2వ రాజుల గ్రంథము, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీయండి. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా చదవండి. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా చదవగలుగుతారా? యెహోవా దూత అన్న క్యారీ అన్న ఎవరో చదవండి, కిషోర్ గారు కానీ ఎవరైనా వారు. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజును పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలునొద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క వినాశనమును గూర్చి మనం ఏలియాకి దేవుడు మాట్లాడుతున్నాడు. తిష్బీయుడైన ఏలియాతో, ఇదిగో నీవు లేచి షోమ్రోను రాజు దగ్గరికి పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడు లేడని అని అనుకుంటున్నారా? ఎక్రోనులో దేవత అయిన బయల్జెబూలునొద్ద మీరు విచారణ చేయబోతున్నారా? ఇక్కడ ఇండికేషన్ ఇవ్వబడింది. మొదటిగా మనం చూసినప్పుడు an ఇండికేషన్, అక్కడ ఉన్న పరిస్థితి యొక్క సూచన అనేది మనం చూడవచ్చు. తర్వాత మెసెంజర్ ఫార్ములా కూడా ఉంది. ఏంటది?
కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అబ్జర్వ్ చేశారండి? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా అని అంటున్నాడు. రెండవదిగా ప్రిడిక్షన్ ఆఫ్ డిసాస్టర్ ఏంటి అక్కడ? ఆ కింద వచనం చదవండి. నీవెక్కిన మంచం అనగా షోమ్రోను రాజుతో చెప్తున్నాడు ఈ ప్రవచనం. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణించుదువు. ఇక్కడ ఇండికేషన్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఇశ్రాయేల్లో దేవుడు లేరు అనుకుంటున్నారా? ఎక్రేన్లో దేవతలు ఎవరు లేరని మీరు అనుకుంటున్నారా అని చెప్పి ఇక్కడ ఇండికేషన్ ఇవ్వబడింది. ఆ మెసెంజర్ ఫార్ములా ఇవ్వబడింది. దేవుడు ఆయన యెహోవా నేరుగా ఇర్మియానే పంపించి మాట్లాడుతున్నట్టుగా. తర్వాత ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. జరగబోయే విషయాన్ని కూడా అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక రకమైన ఉదాహరణ ఈ యొక్క వినాశనమును గూర్చిన ప్రవచనంలో. అయితే ఇది చాలా సులువుగా మనకి కనిపిస్తుంది కానీ కొంచెం కష్టతరమైన సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో మనం ఈ యొక్క వినాశనం గూర్చిన ప్రవచనం అనేది మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. అయితే వాటిలో డిస్క్రిప్షన్ ఇవ్వబడుతుంది, ఆజ్ఞలు ఇవ్వబడతాయి. కాల్ ఫర్ దేర్ విక్టిమ్స్ టు మార్న్, వారి యొక్క ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వారి కొరకు ఏడుస్తున్నట్టుగా విషయాలు అక్కడ రాయబడుతుంటాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో ఇటువంటి కష్టతరమైన వాటికి ఒక ఉదాహరణగా మనము చూడవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడనగా మొదటిది ఇక్కడ మెసెంజర్ ఫార్ములా అనేది ఉంది. ఎవరు సెలవిస్తున్నారు, ఎవరు చెప్తున్నారు అనేది చెప్పి. రెండవది, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదేరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రములనెక్కి పారిపోదు అనేది ఒక ఇండికేషన్, సూచన, అక్కడ ఉన్న పరిస్థితిని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ 17వ వచనం చూసినట్లయితే ప్రెడిక్షన్ ఆఫ్ డిసాస్టర్ అనగా రాబోయే వినాశనం గురించి కూడా అక్కడ మాట్లాడుతుంది. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలే, కొండ మీద నుండి జెండా వలె అగు వరకు ఒక గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయెదరు. 5గురి గద్దింపునకు మీరు పారిపోయెదరు. వినాశనం ఏ విధంగా వస్తుంది, ఈ వినాశనము వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు అనే పరిస్థితిని ఇక్కడ 3 విషయాలు, మెసెంజర్ ఫార్ములా ఉంది, ఇండికేషన్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది, మూడవది ప్రెడిక్షన్ ఆఫ్ డిసాస్టర్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మనం సర్వసాధారణంగా బైబిల్లో ఎక్కువగా చూసే వినాశనం గూర్చిన ప్రవచన వాక్యాలుగా మనం చూడవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రాఫెసీ ఆఫ్ సాల్వేషన్ అనగా రక్షణను గూర్చిన ప్రవచనాలు. రెండవది ప్రవచనాలు, రక్షణను గూర్చిన ప్రవచనం. అయితే ఈ రక్షణను గూర్చిన ప్రవచనంలో కేవలము వినాశనము గురించి మాత్రమే మాట్లాడకుండా వారి జీవితాల్లో నాశనం అయిపోయిన తర్వాత పునరుద్ధీకరణ జరగడానికి మరియు వారిలో నిరీక్షణ పొందించడానికి ఒక వ్యక్తికి కావచ్చు, ఒక నేషన్కి, ఒక దేశానికైనా కావచ్చు, ఈ రక్షణ ప్రవచనాలలో మనము చూడవచ్చు అన్నమాట. ఇది పాజిటివ్ మెసేజ్గా మనకు కనిపిస్తుంది. ఇది చూడటానికి ప్రాఫెసీ ఆఫ్ డిసాస్టర్ లా కనిపిస్తుంది కానీ దీని యొక్క కంటెంట్, దీని యొక్క విషయం అంతా కూడా నిరీక్షణ ఇచ్చేదిగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక తీర్పు ఇచ్చినట్టుగా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించదు. దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే మెసెంజర్ ఫార్ములా ఉంటుంది. దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పి ప్రెడిక్షన్, ఊహ అనేది మనకు కనిపిస్తుంది. సర్వసాధారణమైన ఒక స్టేట్మెంట్, ఒక ఆజ్ఞ, ఒక విషయం అనేది అక్కడ ఇవ్వబడుతుంది. యాంప్లిఫికేషన్ అనగా ఆ యొక్క పరిస్థితి ఎందుకు అనే వివరణ అక్కడ ఇవ్వబడుతుంది. ఐదవదిగా ఇవ్వబడిన స్టేట్మెంట్ని మరీ నొక్కి వక్కానించినట్టుగా దీని యొక్క ఫార్ములాలో మనము, దీని యొక్క స్ట్రక్చర్లో మనము చూడవచ్చు. ఉదాహరణ చూద్దాం.
ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 2-4 వచనాలు. ఇజ్రాయేలు దేవుడును ఉమ్. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలా ఇక్కడ మెసెంజర్ ఫార్ములా ఇచ్చాడు సరే, ఎవరు సెలవిస్తున్నారు ఆ ప్రవచనము? ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ మెసెంజర్ ఫార్ములా ఎవరు? దేవుడే నేరుగా ఆ యొక్క ప్రవచనాన్ని ఇస్తున్నాడు. చదవండి 2వది. నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజైన యెకొన్యాను బబులోనుకు చెరగొట్టిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా మెసెంజర్ ఫార్ములా కనిపిస్తుంది. రెండవది ప్రెడిక్షన్, నేను బబులోను రాజు యొక్క కాడిని విరిచెదను అని చెప్పి ఒక ఊహ, ఒక ప్రెడిక్షన్, ఒక ప్రవచనం అనేది చూస్తున్నాం. తర్వాత బేసిక్ స్టేట్మెంట్ చూడండి 3వ వచనం. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకుని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించేదను అని అంటున్నాడు. దాని గూర్చిన వివరణ మరలా 4వ వచనంలో ఇస్తున్నాడు. అక్కడ మరలా దాని గూర్చిన వివరణ, యాంప్లిఫికేషన్ అని అంటాం. బబులోను రాజు యొక్క కాడిని విరగగొట్టి, చూడండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అక్కడ. యెహోయాకీము కుమారుడును రాజైన యూదా రాజైన యెకొన్యాను బబులోనునకు చెరగొని పోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి మరలా రప్పించేదను. మెసెంజర్ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుందో మాట మనం చూసాం. ప్రెడిక్షన్, బబులోను యొక్క రాజు యొక్క కాడిని నేను విరగొడతాను అని అంటున్నాడు. కిందన బేసిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు 2 సంవత్సరంలోగా అని చెప్పి. తర్వాత యాంప్లిఫికేషన్, ఎందుకు బబులోను యొక్క రాజు యొక్క కారుని విరగొడతాను అని చెప్పి కింద వచనంలో మనం దాని గురించిన వివరణ ఇస్తున్నాడు. మరలా 5వదిగా బబులోను రాజు యొక్క కాడిని విరగొడతానని చెప్పి మరలా అదే స్టేట్మెంట్ని ఆయన నొక్కి వక్కా నుంచి 2వసారి చెప్తున్నట్టుగా ఈ ప్రొఫెసీ ఆఫ్ సాల్వేషన్ జస్ట్ 2 minutes ఇప్పుడే అంటే నెట్ ఆగిపోయింది. 1 minute లో కనెక్ట్ అవుతారు. యూ జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. Now I'm back. Sorry for the interruption. అన్న ఇప్పుడు వినిపిస్తుంది కదా నా యొక్క మాట? ఓకే సార్, కంటిన్యూ. ఈ ప్రొఫెసీ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ ప్రొఫెసీలో రక్షణ గూర్చిన ఆ యొక్క ప్రవచనంలో మనం ప్రాముఖ్యంగా ఈ విషయాలు చూస్తాం. అయితే ఈ సాల్వేషన్ ఆఫ్ ప్రొఫెసీలో కొన్నిసార్లు
ఇవ్వబడిన విషయాలు బాగా వివరణాత్మకంగా ఇవ్వబడతాయి. తర్వాత వాటిని మరలా రిపీట్ చేసి అక్కడ ఉన్న విషయానికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. కాబట్టి మరి ప్రాముఖ్యంగా మూడవదిగా ఇది తప్పనిసరిగా ఫ్యూచర్ కొరకే, రాబోతున్న భవిష్యత్తు కొరకే, నిరీక్షణ కొరకే ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రాఫెసీ ఆఫ్ సాల్వేషన్ అనేది దేవుని యొక్క వాగ్దాన పునరుద్ధీకరణ కొరకు ఎక్కువగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇది రెండవది. మూడవదిగా మనం చూసినప్పుడు ఓ స్పీచ్ అని అంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎక్కువగా మనకి అయ్యో అని చెప్పి అనే వచనంతో మనకు కనిపిస్తుంది. అయ్యో, ఈ యొక్క జాన్రా, ఈ యొక్క శైలి ఓ స్పీచ్ అనేది అయ్యో అనే పదముతో మనం ఎక్కువగా చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. ఇక్కడ ప్రవచనము ఎవరికైతే వస్తుందో వారు చేసిన పాపమును చూపిస్తాడు. వారు ఎటువంటి పరిస్థితిని, ఎటువంటి తీర్పును పొందుకోబోతాడో ఇక వచనాల్లో చూడవచ్చు. అనగా ఆ యొక్క పాపాన్ని బయటకి బహిర్గతం చేసే విధంగా కనిపిస్తుంది. దేవుని యొక్క కోపాన్ని బయటికి చూపించే విధంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ పాపం వలన వచ్చు తీర్పు నుండి నీవు ఎస్కేప్ అవే పరిస్థితి లేదు అనే విషయాన్ని ఈ ఓ స్పీచ్లో మనకి కనిపిస్తుంది. దీనికి కూడా ఒక స్ట్రక్చర్ అనేది మనం చూడవచ్చు. మొదటిగా ఓపెనింగ్ ఇంట్రజెక్షన్ అనేది కనిపిస్తుంది. అనగా ఓయ్, అయ్యో అని చెప్పి అనే విషయాన్ని మనం ప్రతి విషయాల్లో, ప్రతి ఈ టైప్ ఆఫ్ ప్రవచనం అన్నిటిలో కూడా చూడొచ్చు. రెండవది ఎక్స్ప్లెనేషన్, వివరణ అనేది ఇవ్వబడుతుంది. ఎక్కువగా ఈ ఎక్స్ప్లెనేషన్లో సిన్ఫుల్ బిహేవియర్ అనేది ఎక్కువగా ఎత్తి చూపించినట్టుగా కనిపిస్తుంది. మూడవది బేసిక్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. తర్వాత నాలుగవదిగా యాంప్లిఫికేషన్, ఇంకా లోతైన వివరణ, వారి యొక్క యాక్షన్స్ గూర్చిన లేదంటే వారి యొక్క క్రియలను గూర్చిన వివరణ ఇవ్వబడుతుంది. ఐదవదిగా మెసెంజర్ ఫార్ములా ఎవరి నుంచి. ఆరవదిగా జడ్జ్మెంట్ ఎందుకు వచ్చింది లేదంటే తీర్పు అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. ఉదాహరణ చూద్దాం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఎవరైనా చదవండి. మీకా గ్రంథము, ఇక ఓ స్పీచ్ గురించి మనం వింటున్నాము. మీకా గ్రంథము చదువుతారండి ఎవరైనా? మీకా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఎవరైనా ఉన్నారండి? మంచముల మీద పరుండి చదవండి అదే అన్నా, చదవండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. చూడండి, ఓపెనింగ్ ఇంట్రజెక్షన్ ఎలా ఉందో చూడండి. ఎవరికి శ్రమ అంటున్నాడు? మంచము మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయవారికి శ్రమ అని చెప్పి ఇక్కడ ప్రారంభ వచనాల్లో మనం చూసినట్టుగా కనిపిస్తుంది. తర్వాత దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, చదవండి. అలాగూ చేయుట వారి స్వాధీనములో ఉన్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. ఎవరికి శ్రమ చెప్పాడు. తర్వాత వారిని గురించిన ఎక్స్ప్లెనేషన్, వివరణ అనేది ఇవ్వటం అనేది మనం చూడవచ్చు. 2వ వచనం, వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వారు కుటుంబమును ఇంటివానికి వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుదురు. చూడండి, యాంప్లికేషన్, వివరణ అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. వారి యొక్క డీడ్స్ ఎలా ఉంటాయి, వారి యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి, క్రియలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ 2వ వచనంలో తెలియజేస్తున్నాడు. చూడండి, 3వ వచనంలో, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, మెసెంజర్ ఫార్ములా, ఎవరి నుంచి ఆ ప్రవచనం వచ్చింది అనే విషయాన్ని. గొప్ప అపాయ కాలం వచ్చుచున్నది,
దాని క్రింద మెడలను తప్పించుకోలేనంతగా గర్వముగా నడవలేనంతగా ఈ వంశము కీడు చేయ నిర్దేశించుచున్నాను. కింద విషయాలన్నీ కూడా చూస్తే జడ్జిమెంట్, ఓపెనింగ్ ఇంట్రడక్షన్, ఎలాంటి వారికి శ్రమ కలుగుతుందో చెప్పాడు, వారు ఎలాంటి వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మొదటి వచనము రెండో భాగంలో, రెండో వచనంలో వారిని గూర్చిన యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. రెండో వచనం చివరి మూడో వచనం మొదటి భాగంలో మెసెంజర్ ఫార్ములా మనకు కనిపించింది, ఎవరి నుంచి వచ్చింది అనే విషయాన్ని. 3 నుండి 5 వచనాల వరకు కూడా వారికి ఎటువంటి తీర్పు ఇవ్వబడిందో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది మరొక రకమైన ప్రవచనాల యొక్క శైలి, ఓవ్ స్పీచ్ అని అంటారు. నాలుగవదిగా ప్రొఫెటిక్ డెడ్గే లేదంటే ఫ్యూనరల్ లెమెంట్ ఇన్ ప్రొఫెసీ అని అంటారు. ఇది విలాప గీతము ఒక శైలిగా మనం దీన్ని చూడొచ్చు, లేదంటే ఒక శవగీతము అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. ఇది ఇశ్రాయేలు యొక్క జాతి కోసం పాడబడినది, లేదంటే ఇశ్రాయేలు జాతి కోసం ఇవ్వబడినది. ఆమె ఒక శవముగా లేదంటే మరణించిన కన్యకగా ఊహించి ఈ యొక్క ప్రొఫెటిక్ శైలిలో ఈ యొక్క ప్రవక్తల చేత దేవుడు మాట్లాడించినట్టుగా మనం చూడవచ్చు. దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భయంకరమైన భవిష్యత్తు ఒకటి ఇప్పటికీ జరిగిపోయినట్టుగా చూపిస్తూ ఇది ఒక గాఢమైన హెచ్చరిక అని చెప్పి ప్రవక్తలు ప్రవచించినట్టుగా ఈ యొక్క శవగీతము లేదంటే విలాప గీతము, విలాప ప్రవచనము అనేది మనము చూడవచ్చు అన్నమాట. ఉదాహరణ చూద్దాం. దీనికి కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. ఉదాహరణ చూసినట్లయితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనముని 1 నుండి 3 వచనాలు మనం చదువుదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనంలో మొదటిగా కాల్ టు హియర్, చెవి ఎగ్గి ఆలకించుడి అనే విషయాన్ని చూస్తాం. ఈ యొక్క విలాప ప్రవచనం యొక్క స్టేట్మెంట్ అనేది అక్కడ మనం చూడగలుగుతాం. 3వది మెసెంజర్ ఫార్ములా ఎవరిచ్చారు అనేది చదువుతాం. 4వది ప్రెడిక్షన్ ఆర్ జడ్జిమెంట్ అనగా తీర్పు లేదంటే రాబోతున్న పరిణామం ఏంటో దాని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం చూడవచ్చు. చూడండి, నేను చదువుతున్నాను. మొదటిది, ఇశ్రాయేలు వారులారా మిమ్మును గూర్చి నేనెత్తు అంగలార్పు మాట వినుడి. చూసారా ప్రారంభం, కాల్ టు హియర్ ఎవరికి? అక్కడ ఇశ్రాయేలు వారులారా మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట వినుడి అని అంటున్నాడు. చూడండి, ప్రొఫెటిక్ స్టేట్మెంట్ చేస్తున్నాడు ఇక్కడ 2వ వచనంలో. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయాను, ఆల్రెడీ అయిపోయింది అని చెప్తున్నాడు అక్కడ. ఆమె మరి ఎప్పటికీ కూడా లేవదు అని అంటున్నాడు. లేవనెత్తువాడు ఒక్కడు కూడా లేడు అని అంటున్నాడు. ఆమె భూమి మీద పడవేయబడింది. ప్రొఫెటిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ. విలాపం గూర్చిన అక్కడ స్టేట్మెంట్, అంగలార్పును గూర్చిన స్టేట్మెంట్ అక్కడ ఇస్తున్నాడు. చూడండి 3వ వచనంలో, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది. మెసెంజర్ ఫార్ములా అని అంటాం దీన్ని. అన్నిటిలో కామన్గా మనకి ఇది కనిపిస్తుంది. 3వ వచనం 2వ భాగంలో చూస్తే, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలోను 100 మంది తప్పించుకొని వద్దురు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థుల్లో 10 మంది తప్పించుకొని వత్తురు. చూడండి, 100 మంది వెళ్తే అందులో పారిపోయి తప్పించుకొని వచ్చేది 10 మంది అంటున్నాడు. 1000 మంది వెళ్తే ఇది ప్రెడిక్షన్, జడ్జిమెంట్ ఆ విధంగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క అంగలార్పును గూర్చిన ప్రవచనము అనేది మనం చూడవచ్చు. ఇందులో ఎక్స్ట్రాగా మనకి యాడ్ అయ్యేది ఏంటంటే కాల్ టు హియర్, చెవి యొగ్గుడి అని చెప్పి అనే మాటను మనం ఈ యొక్క అంగలార్పును గూర్చిన ప్రవచనం దానిలో చూడవచ్చు. ఇంకా ఉదాహరణలు ఉన్నాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం
4 నుండి 23 వచనాల్లో మనం గమనించవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో కూడా మనం గ్రహించవచ్చు. మరొకటి ఉంది, ఇది చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. ప్రొఫెసీస్ అగెయిన్స్ట్ ఫారిన్ నేషన్స్ అనగా ఇశ్రాయేలీలు కాని వారికి ఈ యొక్క ప్రవచన వాక్యాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పాత నిబంధనలో చాలా ఎక్కువగా ఎవరైతే ఇశ్రాయేలు మీద ఎదురు తిరిగారో, ఎవరైతే ఇశ్రాయేలును నాశనం చేయాలని చూస్తున్నారో, ఎవరైతే ఇశ్రాయేలు ఉండకూడదని ఆశిస్తున్నారో, యుద్ధానికి వస్తున్నారో వారిని ఉద్దేశించి ప్రకటిస్తున్న ప్రవచనాలుగా వీటిని చూడవచ్చు. ఈ ప్రవచనాల్లో హింస, విగ్రహారాధన, ఇశ్రాయేలుపై ద్వేషం వంటి కారణాల వల్ల దేవుడు వారి మీద తీర్పు తీర్చబోతున్నాడని ప్రకటించబడతాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన శైలిని కాకుండా యుద్ధ ప్రవచనాలు అని కూడా దీన్ని వాడటం అనేది జరుగుతుంది. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దైవ రక్షణ, దేవుని యొక్క గెలుపు, భద్రత, రక్షణను గూర్చి హామీ ఇవ్వటం అనేది తెలియజేస్తుంది. ఈ ప్రవచనాలన్నీ కూడా దేవుని యొక్క సర్వ అధికారము కేవలం ఇశ్రాయేలు దేశం మీదే కాదు, ప్రపంచ దేశాలన్నిటి మీద ఆధిపత్యం కలిగిన వాడు అని ఈ ప్రొఫెసీ అగెయిన్స్ట్ ఫారిన్ నేషన్ అనే ఈ జాన్రా, ఈ శైలి మనకి తెలియజేస్తుంది. దీనికి కూడా ఒక స్ట్రక్చర్ అనేది మనం చూడవచ్చు. దీన్ని వార్ ఆఫ్ ఒరాకిల్ అని అంటారు, తెలుగులో యుద్ధ ప్రవచన శైలి అనేదిగా మనం చూడవచ్చు అన్నమాట. యుద్ధం గూర్చిన ప్రవచనం అనేది ఇశ్రాయేలీల ఇశ్రాయేలీల యొక్క జీవితాల్లో, వారి యొక్క పరిస్థితులలో చాలా ఎక్కువగా చూడొచ్చు. నిర్గమాకాండము 15వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది, యుద్ధము చేయువాడు యెహోవాయే అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఇది ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే, ఇశ్రాయేలులు కాకుండా బయట దేశాలని దేవుడు అణిచే విధంగా, వారిని నాశనం చేసే విధంగా, ఇశ్రాయేలుపై తిరుగుబాటు చేసే వారిని నాశనం చేసే విధంగా ఈ ప్రవచనాలు అనేది కలుగుతుంది. మరి ప్రాముఖ్యంగా ఇశ్రాయేలుకి దేవుని యొక్క సపోర్ట్, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క విషయము ఉంది అనే ఒక భరోసాని ఇవ్వటం అనేది మనం చూడగలుగుతాం. ఒక ఉదాహరణ చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో మనం అక్కడ చూడగలుగుతాం. మొదటి రాజుల గ్రంథము 28వ అధ్యాయము 20వ అధ్యాయం 28వ వచనం ఎవరైనా చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము అప్పుడు దైవజనుడైన చదవండి. ఇశ్రాయేలు రాజుతో నేను యెహోవా సెలవిచ్చినదేమనగా చదవండి అమ్మ, చదవండి. సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకున్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించేదను. చూడండి, ఇశ్రాయేలుడు కాని వారిని దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క చేతికి అప్పగిస్తున్నాను, దేవుడు ఇశ్రాయేలుకి విజయము ఇవ్వబోతున్నాను అని చెప్పే ప్రవచనగా మనం ఈ ప్రవచన శైలిని మనం చూడొచ్చు. యుద్ధ ప్రవచన శైలి అని చెప్పి మొదటిగా ప్రాఫెసీ ఆఫ్ డిసాస్టర్ని చూసాం. ఇది ఒక శైలి, ప్రాఫెసీ ఆఫ్ డిసాస్టర్. రెండవది ప్రాఫెసీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గూర్చిన ప్రవచన శైలి. మూడవది ఓవ్ స్పీచ్ అనగా అయ్యో లేదంటే శ్రమ ఎవరికి వస్తుంది అనే ప్రవచన శైలిని చూసాం. మూడవదిగా విలాపము లేదంటే అంగలార్పు గూర్చిన ప్రవచన యొక్క శైలిని చూసాం. నాలుగవదిగా ఇశ్రాయేలులు కాని వారు లేదంటే యుద్ధ ప్రవచన శైలిని మనము చూడటం అనేది జరిగింది. ఇవి సర్వసాధారణంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన కంటికి కనబడే ఎక్కువ విషయాలు ఈ యొక్క జానరస్. కాబట్టి మనం చదువుతున్నప్పుడు ఈ స్ట్రక్చర్ని ఫాలో అయితే
తప్పనిసరిగా అక్కడ ఉన్న మెసేజ్ ఏంటి, ఎవరు ఇవ్వబోతున్నారు, ఎటువంటి మెసేజ్, ఎటువంటి ప్రవచనం అనే విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఇంతవరకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరందరూ విన్నందుకు, ఇచ్చిన అన్నకు కూడా నాకు హృదయపూర్వక వందనాలని తెలియజేస్తున్నాను. అన్న సారీ, ఇంకొకటి ఉందో నేను చూడలేదు. సారీ ఇంకొకటి ఉంది. ఎస్ కంటిన్యూ ప్లీజ్. సారీ, నేను చూడలేదు. ఇంకొకటి ఉంది, ప్రాఫిటిక్ విజన్ రిపోర్ట్. ప్రాఫిటిక్ విజన్ రిపోర్ట్ అనగా చూడవన్న దర్శనము గూర్చిన దృష్టాంతము విషయము గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. దృష్టాంత ప్రవచనము నివేదికలు అనేవి ప్రవక్తలు తాము దృష్టాంతాలలో చూసిన, దర్శనములలో చూసిన లేదా వినిన విషయాలను దైవ సందేశాలుగా వినిపించే అనుభవాలు, కథనాలుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఇవి సుమారుగా 3 రకాలైన విజన్ రిపోర్ట్స్ లేదంటే దర్శన దృష్టాంతాలుగా మనం చూడవచ్చు. మొదటిది ఒరాకిల్ విజన్. ఒరాకిల్ విజన్ అనేది మనం మొదటిగా చూడొచ్చు. దేవుడికి ప్రవక్తకి మధ్య ఆ యొక్క సమాధానాన్ని, సంభాషణని మనం ఇక్కడ చూడవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం ఇచ్చాను. ఇది మనకు కొంచెం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అయితే మరొక ఉదాహరణ నేను చెప్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం అనుకుంటా. ఇర్మియాని దేవుడు ఒక కుమ్మరి యొద్దకు పంపించి అక్కడ దేవునికి ఇర్మియాకు మధ్యన సంభాషణ జరుగుతుంది తప్ప మధ్యలో వేరే ఎవరో కూడా ఉండరు. ఈ 24వ అధ్యాయంలో కూడా దేవుడు ఒక విషయాన్ని చూపించి మంచి చెడుల గురించి, రాబోయే తరంలో జరిగే విషయాన్ని ప్రవక్తకి దేవునికి మధ్య ఉన్న సంభాషణగా మాట్లాడడం అనేది ఇక్కడ మనం చూడగలుగుతాం. రెండవదిగా ఏంటంటే డ్రామాటిక్ వరల్డ్ విజన్, నాటకీయ దృష్టాంతము. భూమిపై లేదా పరలోకములో కనిపించే ఒక భవిష్యత్తు ఘటనను తెలియచేసే విషయము. భూమిపైన లేదా పరలోకములో కనిపించే ఒక భవిష్యత్తును గూర్చిన విషయాల్ని తెలియజేసే దానినే డ్రామాటిక్ వరల్డ్ విజన్ అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఒక ఉదాహరణగా చూడొచ్చు. మీకు ఖాళీ ఉన్నప్పుడు చదవండి. యెహెజ్కేలు గ్రంథం మొదటి 3 అధ్యాయాల్లో కనిపిస్తుంది మనకి. ఆ యొక్క యెహెజ్కేలు మొదటి 3 అధ్యాయాలు అర్థం కావాలి అంటే ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు కూడా మనకి అర్థం చేసుకోగలగాలి. ఇక్కడేమో కొంచెం మాత్రమే సరే యెహెజ్కేలు గ్రంథంలో 1, 2, 3 అధ్యాయాల్లో, కానీ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి దాన్ని గూర్చిన వివరణ 4-5 అధ్యాయాల్లో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. చివరిగా రెవల్యూషనరీ మిస్టరీ విజన్ అనగా రహస్యాన్ని వెల్లడపరిచే దృష్టాంతము. ఇది ఒక ఏంజిల్తో మాట్లాడడము, సంభాషణ కావచ్చు, లేదంటే అందులో ప్రవక్త యొక్క వింత గీతాలు లేదంటే చిహ్నాలు, సూచనలు గూర్చి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇది దేవుని రహస్యమైన భావి తరాల గురించి ఆలోచింపచేసే విషయాలుగా మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వివిధ రకాలైన బీస్ట్ గురించి అక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనంలో కూడా ప్రవక్త ఒక దూతతో మాట్లాడటము, లేదంటే అక్కడ కొన్ని సూచనలు ఇవ్వటము, సూచనలు చూడటము అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ప్రొఫెటిక్ విజన్ రిపోర్ట్ అనేది 3 ఉన్నాయి. ఒరాకిల్ దృష్టాంతం ఒకటి అనగా ప్రశ్న సమాధానం దేవునికి ప్రవక్తకి మధ్యలోనే జరుగుతుంది. రెండవది నాటకీయ దృష్టాంతం, డ్రామాటిక్ వరల్డ్ విజన్ అనేది ఇది భూమి మీద లేదా పరలోకంలో కనిపించే భవిష్యత్తును గురించి తెలియజేస్తుంది. మూడవదిగా రహస్యాన్ని వెల్లడిపరిచే దృష్టాంతము. ఇది చిహ్నాలు కానీ ఒక దూతతో సంభాషణ కానీ చేసే విధంగా, రహస్యాన్ని రాబోయే దినాల్లో ప్రవచించే విధంగా, ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. ఇవి బైబిల్ గ్రంథంలో మనం చాలా ఎక్కువగా చూసే సర్వసాధారణమైన ప్రవచనాలకు సంబంధించిన శైలులుగా
మనం పరిగణించవచ్చు. అన్న థ్యాంక్ యూ అన్న.